ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విడిపోయన్న పేరే కానీ పవన్ రేణు కలిసి ఉన్నారా అన్నంతగా వారి భావాలు ఉంటాయి. ఇప్పటికీ వీరిద్దరూ ఒకరి కష్టసుఖాల్లో ఒకరు పాలు పంచుకుంటూనే ఉంటారు. తాజాగా రేణు దేశాయ్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతుంది. తన సినిమాలు, సోషల్ సర్వీస్తో పాటు సమాజంలో నిత్యం జరుగుతున్న అంశాలపై స్పందిస్తూ ఉంటారు రేణు దేశాయ్. గత ఏడాది తన ఎన్జీఓ సంస్థ రిజిస్ట్రేషన్ పూర్తి కావడంతో పాటు ప్రభుత్వం నుంచి అనుమతి రావడంతో తన సామాజిక కార్యక్రమాలను మరింత వేగవంతం చేశారు. మూగ జీవాల సంక్షేమం కోసం రేణు దేశాయ్ తన జీవితాన్ని అంకితం చేశారు. తనకి తోచిన సాయం చేయడంతో పాటు ఆన్లైన్లోనూ విరాళాలను అభ్యర్థిస్తుంటారు రేణు దేశాయ్కి దైవభక్తి కూడా ఎక్కువే. ప్రతి నెలలో వచ్చే పండుగలు, విశిష్ట పర్వదినాలలో ఖచ్చితంగా ఇంట్లో పూజలు చేయాల్సిందే. వీలు కుదిరినప్పుడల్లా ప్రముఖ ఆలయాలకు వెళ్లి దేవుడి సేవలో తరిస్తుంటారు. తాను ఒక్కటే వెళ్లకుండా పిల్లలు ఆకీరానందన్, ఆధ్యాలను కూడా తీసుకెళ్తూ వారికి భారతీయ సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన కల్పిస్తుంటారు. ఇటీవలే రేణు తన పిల్లలతో కలిసి కాశీ విశ్వనాథుడిని దర్శించుకున్నారు. పవన్ కళ్యాణ్ పెళ్లడిన తర్వాత తన సినీ జీవితానికి గుడ్ బై చెప్పిన రేణు దేశాయ్ సినిమాలకు దూరంగా ఉంటున్నారు. 2003లో పవన్ కళ్యాణ్కు జంటగా జానీలో కనిపించిన రేణు దేశాయ్ దాదాపు 20 ఏళ్లకు రవితేజ హీరోగా వచ్చిన టైగర్ నాగేశ్వరరావు సినిమాలో నటించారు. సామాజికవేత్త హేమలత లావణం పాత్రలో రేణు దేశాయ్ తళుక్కున మెరిశారు. మళ్ళీ ఆ తర్వాత ఆమె కొత్తగా ఏ ప్రాజెక్టుకు ఓకే చెప్పలేదు.